మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్కి లోపల డిస్ప్లే పోకుండా పైన ఒక డిస్ప్లే ఉంటుంది ఫోన్ని కాపాడడానికి. అలాగే దేవుని వాక్యం అనే డిస్ప్లే మన జీవితాలను సరిచేస్తూ ఒక అద్దంలా పనిచేస్తుంది. అది మన జీవితాలను కాపాడుతూ ఉంటుందండి. వారాలు, తిథులు, నక్షత్రాలు పాటిస్తే మంచిదని నమ్మే అన్యులకి, 7 వారాలు చర్చికి వస్తే అనుకున్నవి జరుగుతాయని నమ్మే క్రైస్తవులకు పెద్దగా తేడా ఏముందండి? కొన్ని వారాలు మాత్రమే చర్చికి వస్తే చాలని బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు కదండి! ఇకనైనా క్రైస్తవులు మార్పు చెందాలి. అన్ని రోజులు దేవుడు మంచిదని చూశాక కూడా మనకి మంచి రోజులేంటండి? వెర్రితనం కాకపోతే ఒకసారి మీరే ఆలోచించండి. తమని గాల్లోకి ఎగరేసే తండ్రిని చూసి పసిపిల్లలు నవ్వుతారు తప్ప ఏడవరండి. ఎందుకంటే ఆ పిల్లలకు చాలా గట్టి నమ్మకం వారి తండ్రి వారిని క్రింద పడనివ్వడని. అదే నమ్మకం దేవుని మీద మనకి కూడా ఉండాలండి. మీరేమంటారు ఫ్రెండ్స్? నువ్వు నమ్మే దేవుడు రాజకుమారుడిగా పుట్టి రాజమహల్లో పెరిగి బంగారు నగలు ధరించుకుని పట్టు వస్త్రాలు కట్టుకుని తిరిగేవాడైతే నీ ఆకలి, నీ అప్పులు, నీ బాధలు, నీ కన్నీళ్లు ఎలా తెలుస్తాయి? నువ్వు పడే కష్టాలు నీకన్నా ముందే అనుభవించిన వాడే నీ బాధని, నీ వేదనను అర్థం చేసుకోగలడు. ఆయనే మన యేసయ్య. మీరేమంటారు ఫ్రెండ్స్? ఎంత గొప్ప మహారాజునైనా అర్ధరాత్రి నిద్ర లేపి మంచినీళ్ళు అడిగే ధైర్యం అతని కన్న బిడ్డకు మాత్రమే ఉంటుందండి. అలాగే ఏ సమయంలోనైనా ప్రార్థించి దేవునితో మాట్లాడగలిగే ధైర్యం దేవుని బిడ్డలకు మాత్రమే ఉంటుందండి. మీరేమంటారు ఫ్రెండ్స్?